4 వారాలుగా నిశ్చల మేఘము, నీడనిచ్చు మేఘము, వర్షమిచ్చు మేఘము మాట్లాడుకుంటున్నాం. ఈ దినం మహిమ మేఘము ప్రభువు మన ఎదుట కనపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుడి వచ్చినందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. అందరూ మాట్లాడుచుండగా అరణ్య వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. హల్లెలూయా. యెహోవా మహిమ మేఘములో కనబడెను. యెహోవా మహిమ మేఘములో కనపడెను. దేవుని బలము, దేవుని ఆశ్చర్య క్రియలు మేఘములో కనబడ్డాయి. అంతవరకు వారి జీవితంలో ఆహారానికి ఏడుస్తూ ఉన్నారు. తినడానికి తిండి కావాలని దైవ సేవకుడైన మోషే ఎదుట ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, ఇప్పుడు మేము తినుచున్న ఈ ఆహారము మాకు సరిలేదు, మాకు శ్రేష్టమైన ఆహారము కావాలి, ఇంకా బలమైన ఆహారం మాకు కావాలి, ఇంకా మాకు నెమ్మదినిచ్చే ఆహారం మాకు కావాలి. ఇప్పుడు తినుచున్న ఈ ఆహారం మాకు సరిలేదు, మాకు ఇంకా శ్రేష్టమైన ఆహారం మాకు కావాలి. కనాను యాత్రకు ప్రయాణం కట్టిన ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్న మాటలు, దైవజనుడైన నాయకుడైన మోషే మీద సలుగుతూ ఉన్న మాటలు సందర్భంలో మోషే బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీన స్థితిలో, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మోషే సంఘమంతటి ఎదుట మౌనముగా ఉండిపోయాడు. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు మోషే. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నాడు మోషే. మౌనమైపోయాడు. మారు మాట మాట్లాడలేక, ఆ ప్రజలను తృప్తిపరచలేక, ఆ ప్రజలందరినీ సమాధానపరచలేక నాయకుడైన మోషే మౌనమైపోయాడు. ఈ రోజున మీ కుటుంబ పరిస్థితులు కూడా తలకిందులుగా మారినప్పుడు, మీ జీవితాలు అర్థం కాని పరిస్థితుల్లో మారినప్పుడు, మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ మీరు కూడా మౌనమైపోయారా? దేవుని మహిమను చూచుదురుగాక. హల్లెలూయా. కుటుంబంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి, కుటుంబంలో కలుగుతున్న బాధలను బట్టి, కుటుంబాల్లో కలుగుతున్న శ్రమలను బట్టి కొన్ని మార్లు ఎంతో మంది మౌనంగా కనబడుతూ ఉన్నారు. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితులలో, ఏ ఆలోచన చేయాలో ఆలోచన ఎరగని పరిస్థితులలో ఈ రోజున ఎంతో మంది మౌనంగా నిలబడ్డారే కానీ సమాధానం వరకు లేదు. అటువంటి సమయంలో
వీటన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మోషే మోషే ఏంటయ్యా నీ బాధ? అయ్యా వీరు సనుగుచున్నది, వీరు గొనుగుచున్నది నా మీద కాదు, నీ మీదనయ్యా. నీవే కదా వీరిని యాత్రలో నడిపిస్తా ఉన్నది, మీరే కదా వీరిని ప్రయాణం కట్టమన్నది. వీరు ఏమన్నా అది నన్ను కాదయ్యా, అది నిన్నయ్యా అన్నట్లుగా బాధపడుతూ ఉన్నాడు. ఆ విధానంగా బాధపడుతున్న దేవుడు చూచాడు. మోషే, వీరికి నేను శ్రేష్టమైన ఆహారం నేను ఇస్తాను, హల్లెలూయా, సమృద్ధైన ఆహారం నేను వారికి ఇస్తాను అన్నప్పుడు వీరందరూ ఆ అరణ్యం వైపు చూసినప్పుడు ఒక మేఘం కనపడతా ఉంది. ఆ మేఘములో దేవుని మహిమను వారు చూస్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేఘములో యెహోవా మహిమ వారికి కనబడింది. వారందరూ ఆలోచనలు నెరవేర్చే ఒక మేఘం కనపడింది. వారందరి ఆలోచన మేరకు వారి తృప్తిపరిచే మేఘం ఆకాశంలో ఒకటి కనబడతా ఉంది. ఆ మేఘములో యెహోవా మహిమ కనబడేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా మహిమ మేఘంలో కనబడుతుంది కదా. ఈ రోజున దేవుని మహిమ నీలో కనబడతా ఉందా? ఆ దేవుని తేజస్సు, ఆ దేవుని బలం, ఆ దేవుని కృప, ఆ దేవుని దీనత్వం, ఆ దేవుని కలిగిన స్వభావాలు ఈరోజు మనలో కనబడుతూ ఉన్నాయా? ఎవరైనా బిడ్డలు నిన్ను చూసినప్పుడు ఈ బిడ్డ దేవుని కృప, ప్రభు నమ్ముకున్న కృప బిడ్డ అని ఎవరైనా మనల్ని అంటున్నారా? దేవుని మహిమ, దేవుని మహిమ మేఘంలో కనబడతా ఉంది. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీలో ఏం కనబడతా ఉంది? ఆ దేవుని మహిమ మేఘంలో కనబడతా ఉంది కదా. నా దేవుని బలమేమిటో తెలుసుకున్నారు, నా లక్షణాలు తెలుసుకున్నారు, నా స్వభావాలు తెలుసుకున్నారు, నేను ఎలా జీవించమన్నారో తెలుసుకున్నారు. అన్ని కనబడతాన్ని తెలుసుకున్న మీలో ఏం కనబడతా ఉంది? ఏం కనబడాలి? దేవుని మహిమ ఈ రోజున మనమందరిలో కనబడునుగాక. ఆమేన్. దేవుని మహిమ కనబడాలి. సంఖ్యాకాండం 11:9. ఆ రాత్రి యందు ఆహారం కావాలని ఏడుస్తున్న జనములకు, ఆకలి దప్పులతో నాకు సమృద్ధైన ఆహారం లేదన్న ప్రజలకు ప్రభు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. మోషే వారిని భయపడకూడదు, వారికి కావలసిన ఆహారాన్ని నేను ఇస్తానయ్యా. వారికి కావలసిన బాధలను, వారికి కలిగిన కన్నీళ్లను, వారికి కలిగిన దప్పికను నేను తీర్చేవాడను. నా మహిమ వారి కళ్ళ ఎదుట కనబడుతూ ఉంది. ఈ రోజున దేవుని మందిరములో ఏ అవసరత నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావో, ఏ ఆలోచన నిమిత్తం దేవుని సన్నిధిలో ఉన్నావో, అది సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ ప్రతి అవసరత నా ప్రభు గుర్తెరిగి మీ అవసరతలను నా ప్రభు తీర్చునుగాక. హల్లెలూయా. ఏ అవసరతలతో దేవుని మందిరంలో కూర్చున్నావో, ఏ బాధల చేత, సనుగులు గొనుగుల చేత, అయ్యో దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, నా కడుపు నుండి ఆహారం దొరకలేదు, నేను అనుకున్నది నెరవేరలేదు అని ఒకవేళ దేవుని సంఘంలో కూర్చున్నట్లయితే ప్రభు నీతో చేస్తున్న వాగ్దానం ఏమంటున్నాడంటే, యెహోవా మహిమ నీకు కనపడేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. అయ్యా మాకు ఆహారం తినడానికి లేదు అని ఏడుస్తూ ఉన్నారు ఆ రోజున అవసరత నిమిత్తం. నీకు ఏ అవసరం ఈ రోజున? నీ కుటుంబంలో ఏ అవసరం ఉంది? నీ జీవితంలో ఏ అవసరం ఉంది?
ఆ ప్రభు చూస్తున్న దేవుడు నీ అవసరతను తీర్చడానికి మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ 11వ వచనం 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. రాత్రి యందు మంచు పాలెము మీద కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడను. చప్పట్లు కొడదాం. వారికి కావాలి ఆహారం. ఆ మేఘంలో దేవుని మహిమ ఎలాగ కనపడింది? వారికి కావలసిన మన్నా, వారు కోరుకున్న ఆహారం, వారి ఆకలి దప్పులు తీర్చడానికి ఆకాశంలో మేఘంలో దేవుని మహిమ కనపడెను. అంటే మంచు కురుస్తూ ఉంది. ఆ మంచు బిందువులలోనే మన్నాను నా ప్రభు సమకూర్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచులోనే, ఎందుకంటే అదే నిర్గమ